తినే ఆహారానికి, కట్టుకునే బట్టలకు, నివసించే ఇంటికి, ఆరోగ్యాన్ని నిలుపుకునే మందులకు, మన వ్యవసాయానికి అనగా ఆహార సంపాదనకు సంబంధం ఉన్నట్లే మన సంస్కృతికి, అందులో భాగమైన పండుగలకు, ముఖ్యంగా సంక్రాంతికి సంబంధం ఉంది. వ్యవసాయం అనేది ఎలా మొదలైందో కొంచెం చరిత్రలోకి వెళ్ళి తొంగి చూస్తే అర్థమవుతుంది. మనిషి మనుగడకు చెట్ల నుండి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆహారం లభిస్తుందని గుర్తించిన మనుష్యులు కృత్రిమంగా మొక్కలను, చెట్లను, పెద్ద పెద్ద వృక్షాలను పెంచే నైపుణ్యం సంపాదించారు. మొదట తమ సంచార జీవితానికి తగ్గట్లుగా పోడు వ్యవసాయంతో మనుష్యుల మనగలిగారు. దాన్నుండే నదీ తీరాల వెంట స్థిర నివాసం ఏర్పరచుకునే స్థాయికి ఎదిగారు. తన శరీర పెరుగుదలకు, రక్షణకు, పునరుత్పత్తికి తగిన వ్యవసాయాన్ని, పంటల సాగు, పశువులు, పక్షుల పెంపకం, అటవీ ఉత్పత్తుల్ని కూడగట్టడం, వంట చెరుకు, గృహవసతికి తగిన వృక్షాల్ని వృద్ధి చేయడం, జల జంతువుల్ని వృద్ధి చేయడం మొదలుపెట్టారు. కాలక్రమేణా తనకు తగిన ప్రాంతానికి, పంట కాలానికి అనుగుణమైన పంట మొక్కల సాగు ప్రక్రియను పరిపుష్టం చేసుకున్నారు. ఆ విధంగా వచ్చినవే వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి వంటి తృణధాన్యాలు, పెసర, మినుము, కంది, శనగ, అలసంద, చిక్కుడు వంటి పప్పుజాతి పంటలు, వేరుశెనగ, ఆముదం, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, కుసుమ వంటి నూనె గింజలు, వివిధ రకాలైన కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, మందులిచ్చే మొక్కలు, సమాంతరంగా అనేక జంతువులు మనుష్యుల జీవనంలో అనగా వ్యవసాయంలో భాగమైపోయాయి. పశుపాలన పంటల సాగును పరిపుష్టం చేసింది. మనుష్యుల ఆహార సముపార్జనలో సుస్థిరత ఏర్పడింది. అయితే సంఖ్యాపరంగా మనుష్యులు పెరిగినంతగా ఆహార ఉత్పత్తులు పెరగలేదు. ముఖ్యంగా శాస్త్రజ్ఞానం విస్తరించని ప్రాంతాల్లో తరచుగా ఆహార కొరత ఏర్పడుతూ వచ్చేది. మన దేశంలో కూడా బెంగాల్ కరువు వచ్చి ఆకలితో ఎక్కువ మంది చచ్చిపోయారు. దీనికి కారణం మన వ్యవసాయాన్ని అప్పటి ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదు. అంతేకాక తిండి గింజల పంపకంలో అశ్రద్ధ వహించారు. స్వతంత్ర భారతదేశంలో ఆధునిక విజ్ఞాన శాస్త్ర వెలుగులో మన దేశ ప్రజలు కూడా తమ వ్యవసాయాన్ని మార్చుకుని ఆహార ఉత్పత్తి పెంచుకోగలిగారు. దాన్నే మనం హరిత విప్లవమని, శ్వేత విప్లవమని, నీలి విప్లవమని చెప్పుకున్నాం. ఈ విప్లవాలకు మూలం శాస్త్ర విజ్ఞానం, శ్రమజీవుల త్యాగం. అయితే ఇక్కడ పంటలకు, పశువులకు కీలకంగా ఉన్న మన వ్యవసాయానికి, మన సంస్కృతిలో భాగమైన సంక్రాంతికి ఉన్న సంబంధం ఏంటి? ఈ పండుగ సూర్యమాన కొలమానాలకు తగినట్లుగా వచ్చిందని విశ్లేషకుల భావన. భూకేంద్ర సిద్ధాంత దశలో అనగా సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మరులుతాడని, మన వాతావరణం మార్పుకి అది సూచికని చెప్పుకొచ్చారు. ఈ పండుగను దక్షిణాదిన పొంగల్ అంటారు. అనగా కొత్త వరిధాన్యంతోనూ, పాలు, చెరుకు, రసం, లేత కొబ్బరితోనూ పొంగించిన అత్యంత మధురమైన వంటకం దానికి ప్రతీక. అలానే అన్ని విధాల మేత, నీళ్లు, ఆహారం, గింజలు లభించే ఈ దశలో పశువులకు, పక్షులకు కూడా ఇదొక ముఖ్య పండుగ. ప్రాంతాల్ని బట్టి పంటల మార్పిడికి తగిన సమయం కూడా ఇది. బియ్యం పిండితో గారె, లడ్డు వంటి వాటిని చేసుకొని నలుగురు కలిసి తింటారు. అవియల్, పొంగల్ రుచికరంగా చేసుకుని పండుగ జరుపుతారు. కొన్ని ప్రాంతాల్లో కృష్ణ, గోదావరి, పెన్నా, కావేరీ నది పరివాహక ప్రాంతాల్లో ఈ పండుగ సందడి ఎక్కువ. కారణం ఈ ప్రాంతంలో పంటలు ఎక్కువగా ఉండి పండుగల శోభను పెంచుతాయి. సమాజంలో మొదటి నుండి ఉత్పత్తి వృత్తులే కాకుండా ఇంకా అనేక వృత్తులతో జీవించే ప్రజలు అనేక మంది ఉన్నారు. అటువంటి వారే గంగిరెద్దులు, బొడబుక్కలు, జముకుల కథకులు. ఆహార భద్రతలో ఉన్న వీరు కూడా ఈ పండుగ సందర్భంగా సమాజంలో భాగస్వాములు అవుతారు. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో సముద్ర తీర ప్రాంతంలో బ్రతికే జార్లర్లకు తగిన సంక్రాంతి పండుగ రూపాలని చూస్తాం. వ్యవసాయంలో అనేక రకాలుగా ఉపయోగపడే పశువుల్ని ముస్తాబు చేస్తారు. చాలా చోట్ల జల్లికట్లు, పశువుల పందాలు జరపడం ఆనవాయితీ. కొన్ని చోట్ల కోడి పందాలు, గొర్రె పొట్టేళ్ల పోటీలు ఈ పండుగ రోజుల్లో అత్యంత సంబరంగా జరుపుతారు. పల్లెకు దూరంగా పట్టణాలు, నగరాల్లో బ్రతుకుతున్నా ఎంత ఆధునిక సంస్కృతిని అభ్యించుకున్నా ఈ పండుగల కోసమే తప్పకుండా పల్లెలకు వెళ్ళి వ్యవసాయంలో జీవిస్తున్న బంధుమిత్రులను కలుస్తూ ఉంటాం. ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నాం. ఇక సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, ముగ్గులు, పోటీలు మన సంప్రదాయం. సంక్రాంతి అంటే గంగిరెద్దులు, జముకుల కథలు వంటి కళారూపాల ప్రదర్శనలు, బంధుమిత్రుల సంగమాలు. అందుకే సంక్రాంతి అంటే మనందరికీ అంత ఇష్టం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.